ఈరోజు మన మధ్యన వాక్య పరిచయం చేయడానికి జి శాలింగరాజు గారు వచ్చి ఉన్నారు. ఆయన వచ్చి వాక్య పరిచయం చేయకముందు మనం చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. తండ్రి, ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాన్ని దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇప్పుడు మన మధ్యలోకి జి శాలింగరాజు గారు వచ్చి వాక్య పరిచయం చేస్తారు. ఈ సమయాన్ని నేను ఆయనకి అప్పచెప్తున్నాను. మై డియర్ వ్యూయర్స్, హౌ ఆర్ యూ? ఆర్ యూ ఫైన్? ప్రైజ్ ది లార్డ్. గత వారం మనం ఒక మంచి విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో నేర్చుకున్నాం. మీ అందరికీ గుర్తే ఉంటుంది అనుకుంటున్నాను. ఏంటంటే అది వీఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. These words were said by the Jesus Christ when he was walked on the earth and preached the gospel. He talked to the people. మనము లోకమునకు వెలుగై ఉన్నామని చెప్పాడు దేవుడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, మరణమును జయించి విజయుడై పరలోకములకు వెళ్ళాడు. ఆయన సజీవుడైన దేవుడు. ఆయన సజీవుడైన దేవుడిగా వెళ్ళి మనకు ఒక సజీవ సువార్తను ఇచ్చాడు. ఆ సువార్తే మనము లోకమునకు వెలుగై ఉన్నాము అనే మాట మీరు ఒకసారి గుర్తించుకున్నారనుకుంటున్నాను. మరి ప్రతి వారము దేవుడు మనకు గొప్ప తరుణాన్ని ఇచ్చాడు. మనం ఈ యొక్క జీసస్ క్రైస్ట్ గాస్పుల్ టెలివిజన్ ద్వారా దేవుని యొక్క అనేకమైన అద్భుతాల్ని మనం నేర్చుకోవడానికి, ఇలా మీతో ఈ యొక్క టెలివిజన్ ఛానల్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని పంచుకోవడానికి దేవాది దేవుడు ఇచ్చిన గొప్ప కృపను బట్టి ఆయనకి వందనాలు చెల్లించుకున్నాం. హల్లెలూయా. ఈ వారం మనం పరిశుద్ధ గ్రంథం నుండి నేను ఒక వచనం మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. ఒకసారి పరిశుద్ధ గ్రంథం తెరిచి ఒకసారి మీరు నన్ను అనుసరించాలని కోరి ప్రార్థిస్తున్నాను. లూకాసు వార్త 15వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు నేను త్వరగా చదువుతాను. మీరు జాగ్రత్తగా వాటిని ఆలకించండి. ఏ స్త్రీకైనా 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరకు వరకు జాగ్రత్తగా వెదకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకుని నాణెము దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలిగినని మీతో చెప్పుచున్నాను నేను. వీటిని మనం ఏమంటామంటే పారాబుల్స్ అని పిలుస్తున్నారు చరిత్రకారులు. దీన్ని పారాబుల్స్ అంటే ఉపమానములు. ఈ యొక్క ఉపమానములు దేవుడు అప్పటికప్పుడు సృష్టించి యేసుప్రభు వారు చెప్పినవి కాదు, ఆయన సొంత మాటలతో చెప్పినట్టు కాదు. చరిత్ర ఏం చెప్తుందంటే ఆ పరిసరాలకు తగినట్టుగా, వారి యొక్క అలవాట్లకు తగినట్టుగా, వారి యొక్క లొకేషన్ కి, జియోగ్రఫికల్ కండిషన్ కి తగినట్టుగా దేవుడు అక్కడ ఉన్న విషయాల్ని ఎంతో చక్కటి ఉదాహరణతో వారికి అర్థమయ్యే రీతిగా, వారే కాదు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న మనకు కూడా కూలంకషంగా అర్థమవడానికి ఆయన చెప్పిన చక్కటి ఉపమానములు. వీటిని ఏమన్నారని ఇంగ్లీష్ లో పారాబుల్స్ అన్నారు. ఉపమానములు అంటే ఈ సొంతంగా చెప్పినవి కాదు, మన యొక్క జీవితానికి అన్వయించుకుని, వారి యొక్క జీవితానికి ఏ విధంగా అన్వయించి చెప్పాడో దేవుడు, దానిని బట్టి ఇప్పుడు కూడా మనం ఆ యొక్క అర్థాన్ని, పరమార్థాన్ని, సందర్భాన్ని, ఆ విషయాన్ని మన జీవితానికి, మన మనస్సులకి మనం మరి అన్వయించుకుని, మన జీవితాన్ని సరిదిద్దుకుని, మరి చక్కటి జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు చెప్పిన ఉపమానములు. మొట్టమొదటిగా ఇక్కడ కొన్ని విషయాలు మనం పరిశుద్ధమైన గ్రంథంలో గమనించాం. ఒక స్త్రీ అని దేవుడు చెప్పాడు. రెండవదిగా 10 వెండి నాణెములని అక్కడ చెప్పడం జరిగింది. మూడవదిగా ఆమె ఇల్లు ఊడ్చి, దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి వాటిని పోయిన వెండి నాణెమును కనుగొన్నప్పుడు చెలికత్తెలతోనూ పొరుగువారితోనూ ఆమె సంతోషించినట్లుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా ఇక్కడ వెండి గురించి మనం మాట్లాడదాం. వేల సంవత్సరాల నుండి
సామాన్యులేమి, చక్రవర్తులేమి, రాజులేమి, రాణులేమి, వీరి యొక్క చరిత్రను మనం పరిశోధించినట్లయితే వెండి బంగారములతో, ఆభరణములతో, వైడూర్యాలతో వారికి విడదీయరాని సంబంధాన్ని మనం చూస్తున్నాం. ఈ వెండి బంగారముల ఎడల మానవులకు ఉన్న ఆ యొక్క మరి ఇంట్రెస్ట్ ని, ఆ యొక్క అభిమానాన్ని ఆ యొక్క ఆభరణముగా ధరించుకోవాలనే కోరికను మనం గమనిస్తున్నాం. అయితే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో ఈ పారబుల్లో దేవుడు చెప్పిన ఆ యొక్క స్త్రీ ఎవరు, ఈ వెండి నాణములు ఎవరనేది మరి ఒకసారి నేను గుర్తు చేస్తాను. మరి చరిత్రలో ఈ వెండి నాణాలని అనేక మంది రాజులు, చక్రవర్తులు వాటిని ఈ వెండితో నాణాలు చేసినట్లుగా మనం చూస్తున్నాం. వెండితోటి ఆభరణాలే కాదు, నాణాలుగా కూడా చాలా మంది చేసినట్లు వెండి బంగారాలతో మనం చరిత్రలో చూస్తున్నాం. మొట్టమొదటిగా ఇక్కడ ఈ పారబుల్ ఉపమానం మనకు అర్థం అవ్వాలంటే యూదుల చరిత్రలో ఉన్న ఒక ఆచారం ఇదేంటంటే, యేసుప్రభువు వారు ఎందుకు చెప్పారంటే ఈ ఉపమానాన్ని, ఈ యొక్క సంఘటన జరుగుతుండే సంఘటన ఇప్పటికీ కూడా. దీన్ని జూయిష్ కస్టమ్ అనొచ్చు మనం, యూదుల ఆచారం. ఆ యొక్క కస్టమ్స్ లో ఏంటంటే, ఇక్కడ బైబిల్లో పేర్కొనబడిన స్త్రీ ఒక కన్య, పెండ్లికి సిద్ధపడిన కన్య అని మనం అర్థం చేసుకోవాలి. వారి ఆచార ప్రకారం పెండ్లి కుమారుడు వివాహం చేసుకునే ఆ యొక్క భార్యను లేదా వధువును చూడడానికి వచ్చినప్పుడు ఆమెతో ప్రదానం చేయబడతారు. మనం ఎంగేజ్మెంట్ అంటాం దాన్ని, మీ అందరికీ తెలిసే ఉంటది. ఆ ఎంగేజ్మెంట్ కి చేసుకునే సమయంలో ఆ ఎంగేజ్మెంట్ కి ఈయన ఒక బంగారపు వెండి కడియాన్ని ఇస్తాడు. వెండి కడియాన్ని ఒక బహుమానంగా ఇస్తాడు. ఆ వెండి కడియంలో 10 pieces ఆఫ్ సిల్వర్ కాయిన్స్ వర్ ఎంబర్డెడ్. దాంట్లో అక్కడ పొదిగి ఉంటాయి, లేదా ఒక 10 వెండి నాణెములు గాని, 10 వెండి ముక్కలు గాని, పీసెస్ ఆఫ్ సిల్వర్ ఆర్ పీసెస్ ఆఫ్ కాయిన్స్. ఆ యొక్క బ్రాస్లెట్ లో 10 వెండి ముక్కలు లేదా నాణెములు పొదిగబడతాయి. పొదిగి ఆమెను ఎంగేజ్మెంట్ చేసుకున్నప్పుడు, ప్రదానం చేసుకునేటప్పుడు ఆమెకు గుర్తుగా ఆ యొక్క కడియాన్ని ఆమె చేతికి తొడగడం జరుగుతుంది. అయితే తిరిగి 1 సంవత్సరం తర్వాత ఏ పెండ్లి కుమారుడైతే ఆమెను ప్రదానం చేసుకున్నాడో, ఏ పెండ్లి కుమారుడైతే ఎంతో ప్రేమాభిమానాలతో ఎంతో హృదయానుసారంగా స్వచ్ఛమైన ప్రేమతో ఆ యొక్క కడియాన్ని వెండి ముక్కలతో లేదా నాణ్యములతో బహుమతిగా ఇచ్చాడు, ఆ కడియాన్ని ఆమె ఏం చేసుకోవాలంటే 1 సంవత్సరం కాలం వరకు చాలా భద్రంగా ఉంచుకోవాలి. ఆ సంవత్సరం తర్వాత పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు ఆమె సంతోషంతో ఈ యొక్క కడియాన్ని ఆ పెండ్లి కుమారునికి, ఆ వివాహం చేసుకునే వ్యక్తికి చూపించాలి. ఇంతవరకు అర్థమైంది అనుకుంటాను మీకు. అంటే ఈ దేవుడి యొక్క ఉపమానం ఆ యొక్క యూదుల ఆచారాన్ని గురించి చెప్పాడు. అయితే ఇది ఎంత పవిత్రమైన విషయం అంటే, ఈ సంవత్సరం లోపల ఆమె చాలా పదిలంగా దాచుకోవాలి 10 వెండి నాణాలని లేదా 10 వెండి ముక్కల్ని. అప్పుడు ఆ పెండ్లి కుమారుడు ఆమెను వివాహ సమయంలో ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు ఎంతో సంతోషంగా ఆమెను అంగీకరిస్తాడు. లేదా ఒకవేళ అందులో ఒక నాణ్యం ఆమె పోగొట్టుకుందంటే ఆ పెండ్లి కుమారుడు ఆమె ఎడల ఇష్టాన్ని ప్రదర్శించడు, పైగా ఆ యొక్క వివాహాన్ని రద్దు చేసుకునే పరిస్థితి. అందుకని ఇంత నిగూఢమైన అర్థాన్ని, ఆత్మీయ అర్థాన్ని దేవుడి యొక్క ఉపమానంలో పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆమె ఏం చేస్తుందంటే పొరుగువారితో చెప్తుంది, రిజాయిస్ విత్ మీ, రిజాయిస్, సంతోషించండి. రిజాయిస్ అంటే పట్టలేనంత సంతోషం అన్నమాట. రిజాయిస్ విత్ మీ, ఫర్ ఐ హ్యావ్ ఫౌండ్ దట్ సిల్వర్ కాయిన్ విచ్ ఐ హ్యాడ్ లాస్ట్. నేను ఏదైతే పోగొట్టుకున్నానో ఆ యొక్క నాణ్యం నాకు దొరికింది, నాతో సంతోషించిందని చెప్పే ఉపమానాన్ని, ఆ యూదుల సాంప్రదాయంలో జరిగే సంఘటన దేవుడు ఇక్కడ యేసుప్రభు వారు ఒక ఉపమాన రీతిగా చెప్పినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఇదేంటంటే ఇది ఎంత పవిత్రమైందంటే, ఇట్ వాజ్ ఏ మ్యాటర్ ఆఫ్ వెదర్ హర్ మ్యారేజ్ would take place or not. It was a matter of whether her marriage would take place or
నాట్. ఎటువంటిది సన్నివేశం అంటే అక్కడ ఎటువంటిది విషయము దీంట్లో నిక్షిప్తమై ఉందంటే, ఆ యొక్క వెండి నాణ్యం ఒకటే కదా పోయింది, 9 వెండి నాణ్యాలు ఉన్నాయి కదని మనం మానవ రీతిలో ఆలోచించవచ్చు. కానీ అక్కడ ఒక్క వెండి నాణ్యం యొక్క విలువ ఏంటంటే ఆ యొక్క వివాహం రద్దుకి దారితీస్తుందిగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ అంత పవిత్రమైన విషయాన్ని ప్రదానం చేసే సమయంలో మరి ఆ యొక్క పెండ్లి కుమారుడు ఇచ్చిన విషయాన్ని దేవుడు ఒక మంచి ఉపమానంగా మనకి ఇక్కడ బోధించినట్లుగా చూస్తున్నాం. అయితే ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ఉమెన్. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ఉమెన్? ఒకసారి ఆ యొక్క స్త్రీ చెప్పాడు కదా దేవుడు, ఆత్మీయ అర్థంలో యొక్క స్త్రీని ఎందుకు దేవుడు పోల్చాడంటే, ఈ యొక్క స్త్రీ దేనితోటి పోల్చబడి ఉందంటే పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి మనం చూద్దాం. అప్పుడే ఈ యొక్క స్త్రీ యొక్క ఈ యొక్క వివాహం యొక్క అర్థం మనకి తెలుస్తుంది. ఒకసారి చూద్దాం. ఒకసారి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుతాను, చూడండి ఒకసారి. ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకుని ఉన్నది. ఒకసారి చదువుతున్నాను, ఒక వాక్యాన్ని గమనించండి. ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకుని ఉన్నది. ఇక్కడ ఈ స్త్రీ ఇక్కడ భార్యగా ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం. యోహాను ఆత్మవశుడై పద్మాసు ద్వీపంలో దేవుని యొక్క దర్శనములో పలికిన మాటలు రాయబడిన, ఆత్మవశుడై రాయించబడిన మాటలు. ఇక్కడ స్త్రీ దేనికి గుర్తుగా ఉందంటే, ఇక్కడ పెండ్లి కుమార్తెకు గుర్తుగా ఉంది. ఈ పెండ్లి కుమార్తె దేనికి గుర్తుగా ఉందని బైబిల్ చెప్తుందంటే, మొట్టమొదటిగా సంఘముకి దేవుడు గుర్తుగా యొక్క భార్యను పెండ్లి కుమార్తెను మరి బైబిల్లో ఉంచినట్లుగా మనం ఆయన వ్రాయించినట్లుగా చూస్తున్నాం. సంఘము అనగా ఇది గ్రీకు భాషలో ఎక్లీషియా. ఆ సంఘం ఏంటంటే మన దృష్టిలో పెద్ద పెద్ద కట్టడాలు, పెద్ద పెద్ద చర్చెస్, ఒక వస్తు రూపంలో ఉన్న బిల్డింగ్సే అనుకుంటాం మన సంఘం అంటే. దట్ ఈస్ నాట్ చర్చ్. చర్చ్ ఈస్ ది స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్. చిన్న మంద అని దేవుడు సంబోధిస్తున్నట్టుగా దేవుని వాక్యంలో చూస్తున్నాము. స్మాల్ ఫ్లోక్, చిన్న సమూహం. ఎక్కడైతే 2-3 నా నామాన్ని ఉంటున్నారో వారి మధ్య నేను ఉంటానని దేవునికి వాక్యం సెలవిస్తుంది. అంటే ఇక్కడ సంఘం అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, దోస్ హూ సరెండర్డ్ దేర్ లైఫ్ టు ది క్రైస్ట్, దోస్ హూ baptized in the name of Jesus Christ and left their sins away and closer to the Jesus Christ and God. ఎప్పుడైతే వాళ్ళ పాపాలను విడిచిపెట్టి యేసుక్రీస్తు దేవుడని ఆయన నామాన్ని ఒప్పుకుని ఆయన ద్వారానే రక్షణ కలదని బాప్తిసం తీసుకుని సంఘంలో చేర్చబడతారో వాళ్ళే సంఘము, వాళ్ళే స్త్రీ, వాళ్ళే భార్యగా దేవుడు ఇక్కడ చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే సంఘము భార్య అని చెప్తున్నాడు దేవుడు. అది ఒక మన దృష్టిలో పెద్ద చర్చ్ కాదు, ఒక బిల్డింగ్ అని మనం తలంచకూడదు. ప్రపంచంలో ఎన్నో కేథడ్రల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద కట్టడాలు ఉన్నాయి, అందులోనే దేవుడు ఉంటాడని అనుకుంటున్నానేమో. అందులో కాదు. మనం ఆరాధించే సంఘం చిన్న పాకైనా సరే దేవుడు అక్కడే వారి మధ్యన ఉంటాడు. యేసుప్రభు వారు పరిశుద్ధుడు, ఉన్నతమైన స్థానాన్ని వదిలి పశువుల పాకలో, పశువుల కొట్టంలో జన్మించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయనకు ఆడంబరాలు చూడ్డు, మన పై రూపులు చూడ్డు, మనం వెళ్ళి సంఘం ఎలా ఉందో చూడ్డు, మన చర్చిలో ఏసీ ఉందా, ఏసీ లేదా అని చూడ్డు, మన వెళ్ళే సంఘంలో సౌండ్ సిస్టమ్ ఉందా, అవన్నీ చూడండి దేవుడు. మనం వెళ్ళి సంఘంలో మనం ఎలా ఉన్నాం? మనం రెగ్యులర్గా సంఘానికి వెళ్తున్నామా? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నామా? మన పొరుగు వారిని ప్రేమిస్తున్నామా? సంఘంలో సహవాసంతో ఉంటున్నామా? ఇయే దేవుడు మనల్ని గమనిస్తాడు. మనం ఎటువంటి వస్త్రాలు సంఘానికి తీసుకెళ్తున్నాడో చూడటం లేదు దేవుడు. ఆయన యందు విశ్వాసం నుంచి మనం దీన హృదయంతో ఆయన సన్నిధానంలోకి వెళ్తున్నామా లేదు అదే గమనిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ సంఘం అంటే దిస్ ఈజ్ నాట్ ఏ చర్చ్, ఏ లార్జ్ చర్చ్ బిల్ట్ బై సో మెనీ వాల్యుబుల్ స్టోన్స్ ఆర్ డెకరేషన్స్. సంఘం అంటే చిన్న మంద,
నీవు నేను ఉంటే దేవుని సన్నిధానం అదే సంఘం. కాబట్టి ఈ సంఘాన్ని దేవుడు ఎంతో ప్రేమించి ఆయన యొక్క పరిశుద్ధ రక్తాన్ని చిందించి మరణాన్ని చనిపోయి మరణాన్ని జయించి ఆ జీవాన్ని ఆయన మనకి ఇవ్వడానికి ఆయన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘము. ఇది గ్రీకు భాషలో మనం ఏమని చెప్పుకున్నాం? ఎక్లీషియా అని చెప్పుకున్నాం. ఇక్కడ పెండ్లి కుమారుడు ఎవరంటే యేసుప్రభు వారే. ఆయన ఏ విధంగా అయితే పరలోకానికి ఆరోహణమై ఉన్నాడు ఆ బేతనియా నుండి, ఆ శిష్యునికి ఎలా చెప్పాడు, ఏ విధంగా నేను ఆరోహణమై వెళ్తున్నానో అదే విధంగా తిరిగి నేను వస్తాను మీ దగ్గరికి అని దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. హీ డిడ్ ఏ ప్రామిస్ టు హిస్ డిసైపుల్స్. హీ మేడ్ ఏ కోవెనెంట్ టువర్డ్ ద చర్చ్. ఎవరంటే మనమే ఆ చర్చి, మనమే ఆ సంఘము, మనమే ఆ చిన్న మంద, మనమే ఆ పెండ్లి కుమార్తెము. కాబట్టి ఈ యొక్క పెండ్లి కుమార్తెగా ఉన్న మన సంఘము, నీవు నేనైన మన సంఘము, మరి ఆ యేసుప్రభు వారు వచ్చినప్పుడు రెండవ రాకడలు ఎదుర్కోవడానికి మనమే. ఆ స్త్రీ ఆ 10 వెండి నాణ్యంలో ఒక వెండి నాణ్యం పోతే ఎంత బాధపడి ఆ యొక్క వెండి నాణ్యాన్ని సంపాదించుకుని సంతోషించిందో, మనము కూడా మరి ఏదైతే పోగొట్టుకున్నామో ఈ యొక్క 10 వెండి నాణ్యములు మనం ఒక 10 ఆజ్ఞలతో కూడా మనం పోల్చుకోవచ్చు. ఏ ఆజ్ఞలో అన్నా మనం తప్పిపోయామేమో, ఏ ఆజ్ఞలో అన్నా మనం దేనికి వ్యతిరేకంగా ఉన్నామేమో. 9 ఆజ్ఞలు పాటించవచ్చు, కానీ ఒక ఆజ్ఞలో మనం తప్పిపోయామేమో. వన్స్ వీ హ్యావ్ టు రెక్టిఫై అవర్ ప్రాబ్లం ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది క్రైస్ట్. వీ హ్యావ్ టు seek what is the problem has gone in our lives and reach the destiny. It may be create obstacle to our life. It may create hurdles to reach the Christ, to confront with the Christ when he come to the earth. దేవుడు మనకి పెండ్లి కుమారుడిగా when he come to the earth as a bridegroom, if we lost any coin from our bracelet, we may not show our face. మనం షేమ్ఫుల్ గా ఉంటామేమో, మనం ఆ యొక్క పెండ్లి కుమారుని మరి ఎదుర్కోలేక ఉంటామేమో, ఆయన మనల్ని త్రోసివేస్తాడేమో. ఒకసారి ఈ విషయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ స్త్రీ ఆ యొక్క వెండి నాణ్యాన్ని పోగొట్టుకుని ఎంతో ఆతృతపడ్డది. ఎందుకంటే అది దేనికి గుర్తుగా ఉందంటే పెండ్లి కుమారుడితో చేసుకున్న నిబంధనలు గుర్తుగా ఆ యొక్క సిల్వర్ కాయిన్ ఆర్ ద పీస్ ఆఫ్ సిల్వర్ దేవుడి వాక్యంలో గుర్తుగా ఉంది. ఈ రోజు మనం సంఘంగా ఉన్నామండి. వీఆర్ ది చర్చ్, వీఆర్ ది పీపుల్ ఆఫ్, వీఆర్ ది సన్స్ ఆఫ్ ది గాడ్, వీఆర్ ది బ్రైడ్ ఆఫ్ ది గాడ్. ఆయనే పెండ్లి కుమారుడు. హీఈస్ ది బ్రైడ్ రూమ్, హీఈస్ గోయింగ్ టు కన్ఫ్రంట్ విత్ అస్. కాబట్టి మనము ఎంత పవిత్రంగా, సంఘం అనేది చాలా పవిత్రమైనది. ఆటం బాంబు కంటే చాలా పవిత్రమైనది. ఇది చాలా శక్తివంతమైంది. ఆటం బాంబు జనాన్ని నాశనం చేస్తుంది. ఒక ఆటం బాంబు పేలిస్తే హిరోషిమా నాగసాకి మరి జపాన్ లో ఎటువంటిది విధ్వంసం జరిగింది, ఎంత నాశనం జరిగిందో మనం చరిత్రలో గమనిస్తే చూస్తున్నాం. అయితే అటువంటి ఆటం బాంబు కంటే శక్తివంతమైంది మన యొక్క సంఘం. అయితే ఈ సంఘం నాశనం చేసే సంఘం కాదు, ఇది ప్రేమించే సంఘం, ఆదరించే సంఘమై ఉన్నది. మరి ఈ సంఘాన్ని ఈ విధంగా భూమి మీద ఈ రోజు ఉందంటే ఒక పెండ్లి కుమార్తెగా ఎంతో సిద్ధపాటుని కలిగి ఒక చక్కటి వ్యక్తిత్వాన్ని కలిగి ఈ సంఘం ఈ రోజు ఉందంటే, నీవు నేను ఈ సంఘంలో సభ్యులుగా ఉన్నామంటే మరి ఎన్నో పెర్సిక్యూషన్స్, ఎన్నో శ్రమలు ఎదుర్కొన్న సంఘం ఇది. మరి ఈ దేవుని నామాన్ని ఒప్పుకున్న వారిని ఆ యొక్క కాగడాలుగా అంటించి, కిరోసిన్ పోసి అంటించి వాళ్ళని ఆ యొక్క వెలుతురులో వాళ్ళు అలా తగలబడుతుంటే ఆనందించిన భయంకరమైన చరిత్రలో నీకు సంఘం వచ్చింది. చాలా మంది ఏమనుకుంటారంటే మనం ఏదో చక్కగా ఈ రోజు హాయిగా ఉన్నది మన సంఘం, చక్కగా వెళ్ళి ఆరాధిస్తున్నాం, చక్కగా ఫ్యాన్ కరెంట్ అన్ని ఉన్నాయి అనుకుంటున్నామేమో. ఈ విధంగా మనం కూడి ఉండడానికి ఎన్నో శ్రమలు పొందారు పితరులు. అనేక మంది సంఘ నాయకులు, అనేక మంది దైవజనులు, అనేక మంది స్వార్థికులు, అనేక మంది స్త్రీలు, అనేక మంది పురుషులు, అనేక మంది పిల్లలు దేవుని నామాన్ని అంగీకరించిన వారిని భయంకరంగా శ్రమలు పెట్టి భయంకరంగా చంపివేసిన సంఘటనలు మనం చీకటి యుగాల్లో చూస్తున్నాం. అటువంటిది భయంకరమైన పరిస్థితి నుండి మనల్ని దేవుడు లేవనెత్తి ఒక సంఘముగా దేవుడి రోజుని మనల్ని ఒక బ్రైడ్, న్యూలీ డెకరేటెడ్ బ్రైడ్ విత్ శాంక్టిటీ, విత్ వర్జినిటీ,
వీఆర్ ద వర్జిన్ ఆఫ్ ద వరల్డ్. ఈ లోకంలోనే ఒక కన్యత్వం కలిగిన సంఘంగా మనం ఉన్నాం. కాబట్టి మనం ఈ ఆజ్ఞలు తప్పిపోతున్నామేమో. వరుడైన క్రీస్తు వాగ్దానం ఇచ్చిన వాడు, మాట తప్పని వాడు, సజీవుడైన దేవుడు. ఆ మాట ప్రకారంగా ఖచ్చితంగా దేవుడు ఒక రోజుని హి విల్ కమ్ టు ద ఎర్త్ అండ్ టేక్ us away along with him. దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆ యొక్క పరలోక రాజ్యానికి ఆయనతో మనం తీసుకెళ్తాడు. దేవుడు వెళ్ళక ముందే చెప్పాడు, మీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాడు. అదే దేవుడు, అదే పెండ్లి కుమారుడు, అదే యేసుక్రీస్తు. హీఈస్ రెడీ టు కమ్, హీఈస్ స్టాండింగ్ ఎట్ ద డోర్. ఆయన ద్వారం దగ్గర నుంచి ఉన్నాడని లేఖనం సెలవిస్తున్నాయి. కాబట్టి ఒక సంఘముగా మనం ఉన్నామంటే వీ హ్యావ్ టు కీప్ అప్ అవర్ శాంటిటీ, వీ హ్యావ్ టు కీప్ అప్ అవర్ డిగ్నిటీ ఇన్ ది సైట్ ఆఫ్ ద వరల్డ్. మనం లోకంలో ఉన్నాం, కానీ వీ నెవర్ reject the world. We love the world. At the same time, we are away from the world. యేసు ప్రభువు వారు కూడా ఏం చెప్పారంటే, పాపిని ప్రేమించమని చెప్పాడు ఆయన, పాపాన్ని ద్వేషించమన్నాడు. మనం లోకాన్ని ప్రేమించాలి, కానీ లోకంలో ఉన్న విషయాన్ని, లోకంలో ఉన్న సాంగత్యాన్ని మనం ద్వేషించాలి. కాబట్టి ఈ యొక్క సంఘానికి దేవుడు ఒక గొప్ప ప్రాముఖ్యతను ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, let us be glad and rejoice and give honor to him. మనం సంతోషించాలని దేవునికి వాక్యం చెప్తుంది. let us be glad and rejoice and honor the Father, for the marriage of the Lamb is come. For the marriage of the Lamb is come. చాలా సమీపంగా యొక్క పెండ్లి కుమార్తె యొక్క వివాహం చాలా దగ్గరగా ఉన్నది. for the marriage of the bride is come. Marriage of the bride is come and his wife hath made herself ready. దేవునికి వాక్యం ఏం చెప్తుందంటే, she hath made herself ready. సంఘం సిద్ధంగా ఉందని దేవునికి వాక్యం చెప్తుంది. మరి అటువంటి సిద్ధపాటుని మనం కలిగి ఉన్నామా, లేక సిద్ధపాటుని మర్చిపోయి మరి మనం దేవునికి దూరంగా ఉన్నామా, లోకంతో కలిసిపోతున్నామా? సంఘం లోకంతో కలిసిపోతున్నామా? సంఘంలో ఉన్న మనము ఇతరులకు మనం ఎగ్జాంపుల్గా ఉన్నామా? దేవుని నామానికి ఘనత తెచ్చే వారంగా ఉన్నామా, మరి అవమానం తెచ్చే వారంగా ఉన్నామా? ఒకసారి ఒక సంఘం అంటే మరి ఒకసారి జ్ఞాపకం చేసుకొని, పవిత్రమైన సంఘం ఇది. హోలీ బ్రైడ్గా దేవుడు నిన్ను నన్ను మరి ఒక స్థానంలో ఉంచాడు. సంఘాన్ని ఒక స్థానంలో దేవుడు ఉంచాడు. అయితే ఈ సంఘాన్ని పాడు చేయడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కృపాకాలంలో ఉన్నాం మనం. ఈ సంఘంలో దేవుని వాక్యం మరి వినబడకుండా, ఈ సంఘం ద్వారా దేవుని యొక్క సువార్త ప్రకటించబడకుండా అనేక శ్రమలు దేవుని బిడ్డల్ని, దేవుని సంఘాన్ని మరి పెట్టడానికి మనం ఇప్పుడే కొన్ని గుర్తులు చూస్తున్నాం. ప్రభుత్వ పరంగా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ మనం దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి వీలు లేదు, సంఘాన్ని కట్టడానికి వీలు లేదు. ఇంత భయంకరమైన పరిస్థితులు ఇంకా మనం దగ్గరకు వచ్చేస్తున్నాం. కాబట్టి సంఘముగా మనం ఎలా ఉండాలంటే, వీ షుడ్ యునైట్ విత్ గాడ్ విత్ యూనిటీ. దేవునితోటి మరి మనం ఒక ఐకమత్యాన్ని కలిగి దేవునితోటి మనం ఖచ్చితంగా మన దేవుని నామాన్ని గణపరిచే విధముగా మనం ఖచ్చితంగా దేవునితోటి మనం టైప్ అయి ఉండాలని దేవునికి వాక్యం చెప్తుంది. వీ హ్యావ్ టు లీవ్ ద వరల్డ్ అండ్ యునైట్ విత్ ద వరల్డ్. మనం లోకాన్ని విడిచి ఉండాలి, కానీ లోకంతో కలిసి ఉండాలి. ఇక్కడ దేవునికి వాక్యంలో నేను ఒక మాటని చదివి వినిపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో ఒక ప్రశస్తమైన మాట దేవుడు ఇచ్చాడు. ఇక్కడ మనము ఉభయులము ఒక ఆత్మయందు తండ్రి సన్నిధికి చేర కలిగి ఉన్నాము. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక ఆత్మయండి తండ్రి సన్నిధికి చేర కలిగి ఉన్నాము. ఇక్కడ ఆయన ద్వారానే దేవుడు. ఇక్కడ ఈ అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే, అక్కడ యూదులు గ్రీకులనే భేదం అక్కడ చూస్తున్నాడు. మరి సున్నతి చేయబడిన వారు, సున్నతి చేయలేని వారు అని ఒక భేదాలు అక్కడ మనుషుల మధ్యన ఉన్నాయి. ఈ భేదాలతోటి వీళ్ళను గొప్ప అంటే వీళ్ళు గొప్ప అని అనుకుంటున్నారు తప్ప, దేవుని సన్నిధానంలో అందరం ఒకటే. వీఆర్ యునైటెడ్ విత్ ది గాడ్. త్రూ ది యూనిటీ ఆఫ్ ది గాడ్ ఓన్లీ వీ కమ్ క్లోజర్ టు ది గాడ్, వీ కమ్ క్లోజర్ టు ది చర్చ్ అనే విషయాన్ని వాళ్ళు మరి గ్రహించలేకపోయారు. మనుషుల మధ్యన ఒకరికంటే ఒకరు గొప్ప, ఒకరంటే ఒకరు ద్వేషం, ఒకరంటే ఒకరికి అసూయ, ఇటువంటితోటి వరల్డ్లీ ప్లెజర్స్ తోటి వాళ్ళు ఒకరంటే ఒకరు మా డాక్టరీని గొప్ప అంటే మా డాక్టరీని గొప్ప అని ఇలా ఒకరికొకరు దూరం అయిపోతున్నారు దేవుడికి. ఆ సమయంలో అందరూ ఒకటే. అక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే, ఆత్మ యందు తండ్రి సన్నిధికి
చేరగలిగి ఉన్నాం. ఉభయులము both have access by one spirit unto the Father. We both have access by the one spirit. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వన్ స్పిరిట్. దేవుడు ఒకడే ఆత్మ, దేవుడు ఒకడే ఆత్మ అయి ఉన్నాడు. ఆయన ద్వారానే కుమారుడు ఈ లోకానికి పంపబడ్డాడు. దేవుడికి మనుషులకి, దేవుడికి సంఘానికి మధ్యవర్తి కూడా ఒకడే. హీఈస్ ద గాడ్ జీసస్ క్రైస్ట్. హీ షెడ్ హిస్ బ్లడ్ ఆన్ ది క్రాస్ ఆఫ్ కల్వరీ. ఆయన ద్వారానే సంఘము ప్రశస్తమైన సంఘముగా తీర్చిదిద్దబడ్డది. ఆయన ద్వారానే ఆయన సంఘము కన్యత్వం కాపాడుకునే అవకాశాన్ని కాపాడుకోగలుగుతుంది. ఆయన ద్వారానే ఒక సంఘం ప్రశస్తంగా ఉన్నది. కాబట్టి ఇక్కడ స్త్రీని దేవుడు పోల్చాడంటే అది ఎంతో అమూల్యమైన ప్యారబుల్ గా మనం యొక్క వాక్యంలో మనం గమనించగలుగుతాం. అలాగే ఉభయములు అంటే మీరు అన్యులు అవ్వచ్చు, దేవుని ద్వారా తండ్రి అయిన దేవుని దగ్గరికి ఒక మార్గంలో ఒక ఐక్యమత్యంతో రాగలుగుతున్నారు. మీరు ఎవరైనప్పటికీ, మనం ఏ కులం వారు అయినప్పటికీ, మనం ఎవరమైనప్పటికీ యేసుక్రీస్తులో మీరు ఆయన ఉభయులు అంటే ఇక్కడ మీరు ఒక ఎవరైనా అవ్వచ్చు, మనం ఎన్నిక లేని వాళ్ళం అవ్వచ్చు, సమాజంలో మనం ఎవరు పట్టించుకోవచ్చు, కానీ మన ఉభయములు అంటే నాకు నేను ఉభయులము అని చెప్పుకుంటే యేసుక్రీస్తు నేను కలిపి ఉభయులము. బోత్ వీ హ్యావ్ యాక్సెస్ బై హిమ్ అంటు ది లార్డ్ ఫాదర్. దేవుడు తండ్రి అయిన దేవుడికి యేసుక్రీస్తు ద్వారానే మనము మరి ఆయన ద్వారానే మనం పరలోకానికి చేరగలుగుతాం. యేసుప్రభు ఒక్కడే మనకు పెళ్లి కుమారుడు. యేసుక్రీస్తు ఒక్కడే మరి ఆ రెండవ రాకడలో మనం వచ్చి ఒక గౌరవంగా ఈ యొక్క సంఘాన్ని తీసుకెళ్లి దేవుడిగా దేవుడి యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి మనము ఒకసారి ఈ పెళ్లి కుమార్తె విషయాన్ని మనం ఒకసారి ధ్యానించినట్లయితే అది చాలా మరి గొప్ప మర్మాన్ని దేవుడు ఇక్కడ చెప్పాడు అనమాట. ఏంటంటే హెన్స్ వీఆర్ ది సీరియస్, హెన్స్ వీఆర్ ద సీరియస్ హౌ ద లాస్ ఆఫ్ కాయిన్ వుడ్ బి. ద లాస్ ఆఫ్ ద కాయిన్ వుడ్ బి. ఆ యొక్క కాయిన్ అలాగా లాస్ అవడం వల్ల పరమార్థం ఏంటంటే ఒకసారి చూద్దాం. అండ్ వాట్ జాయ్ వుడ్ బి మేనిఫెస్ట్ అట్ ద ఫైండింగ్ ఇట్. ఇంకొక విషయాన్ని మనం తెలుసుకోవాలి. అండ్ వాట్ జాయ్, ఎటువంటి సంతోషాన్ని, అండ్ వాట్ జాయ్ వుడ్ బి మేనిఫెస్ట్ అట్ ద ఫైండింగ్ ఇట్. ఆ యొక్క పోగొచ్చుకుని తిరిగి పొందుకోవడంలో ఉన్న సంతోషాన్ని ఒక సంఘముగా, ప్రశస్తమైన సంఘముగా, వధువు సంఘంగా మనం ఒకసారి మనం దేవుడు ఎంత వెలపెట్టుకున్నాడు, పరిశుద్ధతను కార్చి భయంకరమైన శ్రమలు పొంది ఆ శ్రమలన్నీ మనమే పొందాలి, నరకంలోకి వెళ్ళిపోవాలి మనం. కానీ దేవుడు మధ్యవర్తిగా వచ్చి ఐ ఆమ్ హియర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ, ఐ హ్యావ్ టు ఫైట్ విత్ మై ఫాదర్ అని దేవునితో దెబ్బలాడి దేవునితో ఒప్పందం చేసుకుని ఆ యొక్క శ్రమలను మనం తప్పించాడు. అటువంటి ప్రశస్తమైన ప్రాధాన్యత ఈ సంఘానికి దేవుడు ఇచ్చాడు. ఆ యొక్క స్త్రీ మరి వెండి నాణ్యాన్ని పొందుకున్నప్పుడు ఎంత సంతోషించిందో ఈ రోజు మనం ఒకసారి ఏదైనా ఆజ్ఞలు తప్పిపోయామేమో, ఏమన్నా మరి ఆ యొక్క పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు మరి మనల్ని ఆయనతో తీసుకెళ్ళడేమో, దేంట్లో తప్పిపోయి ఉన్నామో. వీ హ్యావ్ టు రెక్టిఫై, వీ హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్ ఇన్ ది సైట్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ ద గాడ్. దేవుని యొక్క వాక్యంలో ఒకసారి మనల్ని మనం ఒకసారి పరిశోధించుకోవాలి. ఉభయులు అంటే ఇక్కడ యూదులు అన్యులు ఒకే ప్రజగా అయ్యారు. అలాగే మరి దేవదామనే ప్రజలు యేసు ప్రభు కూడా ఒకే ప్రజగా ఉన్నారు. ఆ రోజు యూదుల్ని దేవుడు ఉదాహరణగా చెప్పాడు, అన్యుల్ని దేవుడు ఉదాహరణగా చెప్పాడు, యూదుల్ని గ్రీసు దేశస్తుల వారిని. ఈ రోజు నిన్ను నన్ను ఉదాహరణగా చెప్తాడు. ఉభయంను ఆయన మనం ఒకటే. వీఆర్ బోత్ వీ యాక్సెస్ బై వన్ స్పిరిట్ అంటు ది లార్డ్. అలాగే మనము పౌలు చెప్పినట్లు మనం వీఆర్ ఆల్ మెంబర్స్ ఇన్ ది చర్చ్ ఆఫ్ యూనివర్సల్ చర్చ్. ఒక సార్వజనిక సంఘం అని చెప్పాడు దేవుడు. మనది చిన్న సంఘమే కావచ్చు, కానీ మరి పౌలు చెప్పిన సార్వజనిక సంఘంలో మనమందరము మరి ఒక సభ్యులుగా ఉన్నాము. అమెరికాలో ఉన్న సంఘం అవ్వచ్చు, ఆస్ట్రేలియాలో ఉన్న సంఘం అవ్వచ్చు, ఎక్కడ స్మాల్ ఐలాండ్ లో ఉన్న సాల్మన్ ఐలాండ్ లో ఉన్న సంఘం అవ్వచ్చు, మరి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో ఉన్న చిన్న సంఘం అవ్వచ్చు. ఎక్కడ ఉన్న సంఘం అయినా సరే, చిన్న పాకలో ఉన్న సంఘమైనా, ఈ సంఘం అంతా కలిపి మనమందరము కలిపి ఒకటే సంఘముగా దేవుడు గుర్తిస్తున్నాడు. పౌలు చెప్పింది అదే యూనివర్సల్ చర్చ్. ఆ యూనివర్సల్ చర్చ్ లో మనం ఒక సభ్యులుగా ఉన్నాము. మరి యొక్క 10 వెండి నాణముల యొక్క ప్రాశస్త్యతను మనం తెలుసుకున్నాం. ఆ యొక్క స్త్రీ ఎవరంటే సంఘము. ఈ యొక్క 10 వెండి నాణములు దేనికి గుర్తుగా ఉన్నాయంటే మన అనుదిన జీవితంలో 10 ఆజ్ఞలకి గుర్తుగా ఉన్నాయి. మరి
ఆ ఆజ్ఞలో ఏదైనా తప్పిపోయామేమో ఒకసారి మనం ఈ సిద్ధపాటు కలిగి మనం ఒక సంఘముగా ఒక ఐక్యతతో దేవుని ఎదుర్కోవడానికి మనం సమయాన్ని మన యొక్క సంఘాన్ని ఈ యొక్క కృపాకాలంలో మనం కాపాడుకోవాలని దేవుని నామాన్ని మీకు ఒకసారి నేను తిరిగి మరి మనవి చేస్తున్నాను. కొన్ని విషయాలు మనం ఇంకొక మాట నేను చెప్తాను. ఈ యొక్క వెండిని ఎందుకు ప్రస్తావించాడు దేవుడు? ఇంతవరకు స్త్రీ సంఘానికి గుర్తని చెప్పుకున్నాం, ఎక్లీషియా యూనివర్సల్ చర్చ్ ప్రశస్తమైన సంఘానికి గుర్తని చెప్పుకున్నాము. అయితే ఇక్కడ వెండి దేనికి గుర్తుగా ఉంది? దేవుడు చెప్పిన ప్రతి మాట, బైబిల్లో వ్రాయబడిన ప్రతి వస్తువు ఒక ప్రాశస్త్యతను, ఒక సిగ్నిఫికెన్స్ కలిగి ఉంది. ఒక భావగర్భితమైన అంశం దాంట్లో ఇమిడి ఉంది. ఆ యొక్క మర్మాన్ని మనం దేవుని ప్రార్థించడం ద్వారా, దేవుని అడగడం ద్వారా అటువంటి మర్మాలకు అర్థాన్ని మనం తెలుసుకోగలుగుతాం. ఒకసారి కీర్తనలు రాసిన 12వ అధ్యాయం 6వ వచనం నేను ఒకసారి చదువుతాను, అందరూ గమనించండి. ఒకసారి కీర్తనలు 12వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ద వర్డ్స్ ఆఫ్ లార్డ్ ఆర్ ప్యూర్ వర్డ్స్. దేవుని యొక్క మాటలు పవిత్రమైనవి అని దేవుని వాక్యంలో వ్రాయబడింది. యాజ్ సిల్వర్ ట్రైడ్ ఇన్ ఎ ఫర్నెస్ ఆఫ్ ఎర్త్ ప్యూరిఫైడ్ 7 times. యాజ్ సిల్వర్ ఇన్ ఎ ఫర్నెస్ ప్యూరిఫైడ్ and tried and purified in 7 times. 7 మారులు మట్టి మూసలో పోసి ఏ విధంగా స్వచ్ఛంగా చేయబడుతుందో అటువంటిది స్వచ్ఛమైన మాట, అటువంటి స్వచ్ఛమైన వాక్యే, అటువంటి స్వచ్ఛమైన దేవుని వాక్యమని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నది. కాబట్టి దేవుడు ఇక్కడ 10 వెండి నాణాలలో ఈ వెండిని ఎందుకు మరి అక్కడ ఆత్మీయ సాదృశ్యంగా ఆ యొక్క జూయిష్ కస్టమ్, యూదుల సాంప్రదాయం తీసుకున్నారంటే, వెండి దేనికి గుర్తుగా ఉందంటే దేవుని యొక్క వాక్యానికి గుర్తుగా ఉంది. The words of the Lord is the words of the Lord are pure silver, purified silver అని ఇంకా చెప్తుంది ఇక్కడ. Tried in 7 times as in a furnace of earth. It was purified in a furnace of earth in a 7 times. in 7 మారులు 7 times అది చేసి 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 శుద్ధి చేయబడిన వాక్యమైన ఒక ఉదాహరణగా వెండి, ప్రశస్తమైన వెండి, ప్రశస్తమైన దేవుని వాక్యానికి గుర్తుగా మనం చూస్తున్నాం. అలాగనే 10 ఆల్సో రిప్రజెంట్స్ ది కమాండ్మెంట్స్ ఆఫ్ లార్డ్. 10 కమాండ్మెంట్స్ దేవుని నిర్గమకాండంలో ఇచ్చాడు, మనం చూస్తున్నాం. అది దానికి గుర్తుగా కూడా మనం యొక్క 10 మాటని మనం ఒకసారి దాంతో పోల్చుకోవచ్చు. అలాగే the word of God is kept in the hands of some movements, in the hands of some monarchs and aristocratic people and kings and emperors, those who are against the word of God. దేవుని యొక్క వాక్యము చాలా కాలం మనకి అందుబాటులోకి రాలేదండి. ఈ రోజు అయితే మనం విరివిగా దేవుని వాక్యాన్ని చదువుతున్నాం. మరి ప్రింటింగ్ ప్రెస్ వచ్చింది, కొన్ని వేల లక్షల బైబిళ్ళు ముద్రించి మన చేతుల్లో వచ్చినాయి. మనం ఎంతో మరి భయం లేకుండా చదువుతున్నాం. అయితే ఈ విధంగా చదివే అవకాశం కొన్ని దేశాల్లో ఇప్పటికీ లేదు. మరి ఆ విషయం ఎంతమందికో తెలుసు తెలియదు, చాలా దేశాల్లో లేదు. మరి కొంతమంది సహోదరులు చెప్తా ఉంటారు, సౌదీ అరేబియాలో చూసుకుంటే వాళ్ళు ఒక ఫంక్షన్ గా కూడుకుంటారంట. అక్కడ ఏదో చిన్న పార్టీ చేసుకున్నట్టు ఒక రూమ్ లో కూడుకుంటారు. ఎవరైనా అధికారులకు ఏమని చెప్తారంటే, వీఆర్ సెలబ్రేటింగ్ స్మాల్ పార్టీ, వీఆర్ సెలబ్రేటింగ్ బర్త్డే, వీఆర్ సెలబ్రేటింగ్ సంథింగ్ అని ఒక ఇంటిమేషన్ ఇచ్చి ఆ సెలబ్రేషన్ లో ఇన్స్టెడ్ ఆఫ్ సెలబ్రేటింగ్ ద ఫంక్షన్, దే హ్యావ్ టు celebrate the word of God, they have to read the word of God, they have to spend their time in the sight of the God. అంత రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మరి ఆ పరిస్థితుల్లో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నారు. బైబిల్ నుంచే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, బైబిల్ చదవలేరు. మరి అలా కొన్ని కమ్యూనిస్ట్ కంట్రీస్ ఉన్నాయి. చాలా మంది క్రైస్తవులు ఇప్పటికీ శ్రమల పాలు చేస్తున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే, సంఘాన్ని, పవిత్రమైన సంఘాన్ని సాతానుడు దేవుని యొక్క రాకడ పర్యంతం వరకు వాడు ఏం చేస్తానని చూస్తున్నాడంటే, భయంకరంగా నాశనం చేయడానికి చూస్తున్నాడు. ఈ విషయాన్ని సంఘ సభ్యులుగా ఉన్న మనం, పవిత్ర సంఘంలో మరి వధువుగా ఉన్న ప్రతి బిలీవర్ కూడా జ్ఞాపకం చేసుకుని, గుర్తు పెట్టుకుని, మరి సాతానుడు పన్నే పన్నాగాలకు మనం
బలి కాకూడదు, సంఘానికి అవమానకరంగా ఉండకూడదు, దేవుణ్ణి ఆయాసపరచకుండా ఉండాలి. కాబట్టి ప్రస్తుతమైన సంఘం ఎన్నో భయంకరమైన పరిస్థితుల నుండి వెండి ఆ యొక్క మూసలో స్వచ్ఛంగా చేయబడిన ప్రశస్తమైన వెండి వంటి యొక్క దేవుని యొక్క వాక్యమని మనం చరిత్రలో మనం చూస్తున్నాం. అలాగనే చాలా సత్యాలు మరి బైబిల్లో వ్రాయబడి ఉన్న సత్యాలు తెలవలేదు చాలా మంది. బైబిల్లో చాలా ఉన్నాయండి, బైబిల్లో లేనిది ఏమీ లేదు. బైబిల్ కనుక కరెక్ట్గా ధ్యానించే ప్రతి ఒక్కరికి దాంట్లో ప్రవచనాలు ఉన్నాయి, భూత భవిష్యత్ వర్తమాన కాలాల గురించిన మర్మాలు ఉన్నాయి. బైబిల్లో సైన్స్ ఉంది. వాట్ బైబిల్ సేస్, సైన్స్ సేస్ సేమ్ థింగ్. అది ఎంతమందికి తెలుసో తెలియదు. మరి యోబు ఏం చెప్తున్నాడంటే యోబు గ్రంథంలో మరి నిజంగా సూర్యుడు వేలాడి తీసిన నీవు, భూమిని సూర్యుల్లో వేలాడి తీసిన నీవు అని దేవుడి వాక్యంలో మరి పరిశుద్ధమైన పౌలు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ జ్ఞానం ఎక్కడి వచ్చిందండి? దేవుడు ఇచ్చాడు. ఇప్పుడైతే కోపర్నికస్ గెలిలియో టెలిస్కోప్ మరి ఇన్వెంట్ చేశారని మనం చెప్పుకున్నాం. కోపర్నికస్ కంటే గెలిలియో కంటే కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుని వాక్యంలో భూమి యొక్క పరిస్థితిని పరిశుద్ధ గ్రంథం నిర్మించినట్లుగా చూస్తున్నాం. మన నరాల్లో నుండి రక్తం ప్రవహిస్తున్నట్లుగా దేవునికి వాక్యం చెప్తుంది. చర్మం యొక్క ప్రశస్తత చెప్తుంది. రక్తంలో ప్రాణం ఉందని దేవునికి వాక్యమే చెప్తుంది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇటువంటి మర్మాలు యొక్క పరిశుద్ధ గ్రంథంలో నిక్షిప్తం చేయబడ్డాయి. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించే మరి స్థితిని, పరిశుద్ధ గ్రంథాన్ని కాపాడే బాధ్యతను ఎవరికి అప్పగించాడంటే, ఒక సంఘాన్ని కాపాడుకునే బాధ్యతను దేవుడు ఎవరికి అప్పగించాడంటే దేవదూతలకు ఇవ్వలేదు. ఆయన ఆరాధించడానికి కిరూబులు ఉన్నారు, సెరూబులు ఉన్నారు. నిత్యము పరిశుద్ధులని కోట్లాది దూతలతో ఒక పరలోక రాజ్యంలో దేవుడు ఎంతో ఉన్నతమైన స్థానంలో మరి ఆరాధించబడుతున్న దేవుడు. అయితే మంటి పురుగుగా ఉన్న మనల్ని ఏం చేశాడంటే దేవుడు ఈ సంఘ బాధ్యతను, ఈ సంఘంలో సభ్యత్వాన్ని, సంఘంలో ఒక వధువు స్థానాన్ని మంటి పురుగుగా ఉన్న ఎందుకు పనికిరాని నీటి ఆవిరి వంటి వారం అని చెప్తుంది వాక్యం. పొగ వంటి వారం అని చెప్తుంది. మరి గడ్డి వలె వాడిపోయే వాళ్ళని దేవుని వాక్యం చెప్తుంది. అటువంటిది ఆధిక్యతను దేవుని సంఘముగా ఉన్న మనల్ని, దేవుని సంఘముగా ఉన్న క్రైస్తవులకు, దేవుని సంఘముగా ఉన్న క్రైస్తవ విశ్వాసులకు అతి గొప్ప ఆధిక్యతను ఈ యొక్క నవవధువు సంఘానికి దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఈ సంఘంలో ఉన్న మనము, ఈ సంఘంలో ఉన్న బిలీవర్స్ లోకానికి ఆదర్శంగా విడిగా ఉండాలి. మరి దేవుని నామాన్ని మహింపరిచే వాళ్ళగా ఉండాలి తప్ప మనపరిచి దేవుని నామం అవమానపరిచబడే రీతిగా ఉంటే చాలా భయంకరమైన పరిస్థితి. అక్కడ ఆ ఉపమానంలో, మొదటి ఉపమానంలో, స్త్రీ ఉపమానంలో ఒక మాట చెప్పాడని దేవుడు ఒకసారి చెప్తుంది. ఆమె ఆ యొక్క వెండి నాణ్యాన్ని లేదా యొక్క ముక్కను సంపాదించిన తర్వాత పొరుగు వారితోనూ వారి తోటి స్నేహితులతో సంతోషించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ దేవుడు అప్పుడే ఒక మాటని ఇక్కడ చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అటువలే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూత ఎదుట సంతోషము కలిగినని, దేవుని దూతల ఎదుట సంతోషము కలిగినని మీతో చెప్పుచున్నానని. చూసారండి, దీన్ని మొట్టమొదటిగా సంఘంతో స్త్రీని పోల్చాడు. అలాగే సంఘంలోనే వ్యక్తిగా కూడా స్త్రీని మనం చూసుకోవచ్చు. అంటే ఆమె ఎక్కడ ఆ యొక్క నాణ్యాన్ని పోగొట్టుకుని సంతోషంతో దేవుని దగ్గరికి వచ్చి ఆ యొక్క వరుణ్ణి ఎదుర్కోవడానికి, పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి సిద్ధపడి ఉన్నదో, మనము కూడా సంఘంలో ఉన్న మనము ఏదైనా తప్పిపోయామేమో, పాపిగా ఉంటున్నామేమో, ఇంకా మారు మనసు లేదేమో, నామకార్థ క్రైస్తవుడుగా ఇంకా సంఘంలోకి వెళ్తున్నామేమో. దేవునికి వాక్యం ఏం చెప్తుందంటే ఒక్క పాపి విషయమై, అంటే సంఘంలో ఉన్న ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలిగింది. సంఘంలోకి వెళ్తున్నామేమో, మనం నమ్మకార్థంగా ఉంటున్నామేమో. ఇప్పటికైనా బాప్తిసం తీసుకుని యేసుక్రీస్తు నామాన్ని ఒప్పుకుని, ఆయనే దేవుడిని ఒప్పుకుని మరి బాప్తిసం తీసుకుని ఆయన ద్వారా రక్షణని ఎవరైతే విశ్వసిస్తారో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం పొందుతారో. బాప్తిసం అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు, టోటల్లీ ఇమ్మర్స్డ్ ఇన్ ది వాటర్. నీరు దేవుడి వాక్యానికి పూర్తిగా ఉంది. అప్పుడే సంఘంలో మనం ఒక మన విషయమై పరలోకంలో దూతలు సంతోషిస్తాయంట. ఇట్ ఈస్ వాట్ ఏ వండర్ఫుల్ స్పెక్టేకల్ ఇట్ ఈస్. ఒక బ్యూటిఫుల్ స్పెక్టేకల్
will be created in the heaven in the presence of our Lord and Savior Jesus Christ. పరిశుద్ధాత్మ దేవుని కుమారుని యొక్క సన్నిధానంలో ఉన్న పరిశుద్ధ దూతలంటే సంతోషిస్తాయంట. వాట్ ఏ వండర్ఫుల్ ప్రివిలేజ్ హ్యాస్ బీన్ గివెన్ టు ద చర్చ్. ఒకసారి జ్ఞాపకం చేసుకోవడం, మనం ఎంత నిర్లక్ష్యంగా ఉన్నామో సంఘం అంటే, దేవునికి వాక్యం అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నామో, దేవుని వధువు సంఘముగా మనం నిర్లక్ష్యం చేస్తున్నామేమో, దేవునికి దూరంగా ఉంచున్నామేమో, దేంట్లోనే తప్పిపోతున్నామేమో. వీ హ్యావ్ టు రెక్టిఫై అవర్ సెల్వ్స్ అండ్ కమ్ టు ది ప్రెసెన్స్ ఆఫ్ ద గాడ్. టుడే ఇస్ ద డే ఆఫ్ సాల్వేషన్ అని దేవునికి వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ 10 వెండి నాణ్యాల్లో ఏ నాణ్యమన్నా పోగొట్టుకున్నామేమో. ఆ స్త్రీ పోగొట్టుకుంది సంతోషంతో, మరి ఎంతో ఆతృతతో, విత్ యాంగ్జైటీ షీ సీక్స్ ది కాయిన్ విత్ డిలిజెంట్లీ. మరి ఎంతో వివేకంతో అక్కడ మరి సెర్చ్ చేసింది. ఈ కాట్ ద కాయిన్, కనుక్కుంది. ఎంతో సంతోషంతో తిరిగి ఆ యొక్క పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి, ఆ వివాహానికి సిద్ధపడినట్లుగా మనం చూస్తున్నాం. మనం కూడా మరి ఏమన్నా పొరపాట్లు తప్పిపోయి మనం దేవుడు ఏం చెప్తున్నాడంటే, సిన్ ఈజ్ నాట్ క్రైటీరియా, బట్ దెర్ ఈస్ ఏ వే టు రెక్టిఫై అవర్ సిన్. దేవుడు ఏం చెప్తున్నాడంటే, పాపిగా వదులుతూ లేదు, ఒక రెక్టిఫికేషన్ ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే ఆ సెక్షన్ ఆయన అనిపించేశాడు కాబట్టి, అయ్యో నేను ఇంకా పాపిని, ఇంకా నేను తప్పు చేశానేమో, ఇంకా నేను బూతులు మాట్లాడుతున్నాను, ఇంకా బానిసగా ఉన్నాను, మా తాగుడు బానిస అయిపోయాను, నేను ఇంకా ఏదో చేస్తున్నాను, వ్యతిరేకంగా ఉన్నాను, దేవుడు నన్ను మరి చేర్చుకుంటాడా, ఆయన నన్ను వధువుగా యాక్సెప్ట్ చేస్తాడా అని అనుకుంటున్నారేమో. విరిగి నలిగిన హృదయంతో ఉన్నారేమో. అటువంటి హృదయమే కావాలి దేవుడు. కమ్ టు ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుడి దగ్గర రండి. నీ ప్రభు నేను తప్పిపోయింది, నేను ఒక వెండి నాణ్యాలు పోగొట్టుకున్నాను, 2 వెండి నాణ్యాలు పోగొట్టుకున్నాను, 2 coins, 3 coins, ఎవ్రీ కాయిన్ ఐ లాస్ట్, ఆల్ కాయిన్స్ ఐ హ్యావ్ లాస్ట్. ఏంటి నా పరిస్థితి అవ్వచ్చు. నువ్వు 10 కాయిన్లు పోగొట్టుకున్నా, 10 ఆజ్ఞలు తప్పిపోయినా, ఇంకా దేవుడు నీకు సమయం ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు కృపగలవాడు. దేవుడు రివెంజ్ తీసుకునేవాడు కాదు. హీ నెవర్ రిటాలియేట్. ఆయన ఇప్పుడు మరి యొక్క మన మీద కక్ష సాధించే దేవుడు కాదు, ప్రేమామయుడు. కాబట్టి వధువు సంఘముగా మనం దేంట్లోనే తప్పిపోయామేమో. ఒకవేళ దేవుని ఒక ఆజ్ఞలో మీరామేమో. మనం ఇప్పుడే ఈ యొక్క ప్రశస్తమైన సంఘం యొక్క ప్రాశస్త్యాన్ని కాపాడుకునే బాధ్యత మన మీదే ఉంది కాబట్టి దేవుని అడుగుదాం. ప్రభువా, నేను దీంట్లో తప్పిపోయాను, సంఘానికి వ్యతిరేకంగా ఉన్నాను, సంఘానికి వెళ్ళట్లేదు, ఈ యొక్క వధువు సంఘం యొక్క మరి యొక్క పరిశుద్ధతను, యొక్క గొప్పతనాన్ని నేను గుర్తించలేదు, ఇప్పుడైనా నన్ను క్షమించండి. దగ్గరికి వస్తే హీ విల్ రికగ్నైజ్ యాజ్ ఏ బ్రైడ్, ప్యూరిఫైడ్ బ్రైడ్. హీ వాంట్స్ టు యాక్సెప్ట్ యు నౌ ఇట్ సెల్ఫ్. కాబట్టి సంఘంలో మరి మనం దేవుని సన్నిధానంలో మరి ఎంతో పవిత్రతతో, ఎంతో జాగ్రత్తతో ఉండి, ఆయనకి ఇష్టలుగా ఉండి, ఆయన్ని ఎదుర్కొనే సమయానికి దీంట్లో ఉన్న స్త్రీ ఏ విధంగా యొక్క నాణ్యను పోగొట్టుకుని he rejoiced and shared his joyful moments with her friends, neighbors and everything and overjoy. అక్కడ ఎంతో ఉప్పొంగిన సంతోషంతో మనం ఆ యొక్క స్త్రీ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మరి ఇంతవరకు మరి జీసస్ క్రైస్ట్ గాస్పుల్ టెలివిజన్ వ్యూయర్స్ కి మరి ఒకసారి మరి దేవుని నామాన్ని మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి ఈ రోజు మన యొక్క సంఘము, స్త్రీ అంటే సంఘము, ఈ యొక్క వెండి నాణములు అంటే దేవునికి వాక్యం, వెండి అంటే దేవుని వాక్యానికి గుర్తుగా ఉందని ఈ యొక్క లేఖన మర్మాలను దేవుడు మనకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. నేను మీకు ఒక మాట చెప్తున్నాను, మీరు దయచేసి జీసస్ క్రైస్ట్ గాస్పుల్ టెలివిజన్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క కామెంట్స్ ని పంపండి. మరి జీసస్ క్రైస్ట్ గాస్పుల్ టెలివిజన్ ద్వారా జరుగుతున్న ప్రతి కార్యక్రమం గురించి మీరు ప్రార్థించండి. మరి గొప్ప పరిచర్య టెలివిజన్ ద్వారా జరగడానికి మరి దేవుడు కృప చూపిలాగా మీ యొక్క అనుదిన ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రార్థనా విన్నపములు మాకు పంపండి. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుల కృపగల తండ్రి, వందనాలు నాయన, కృపగల దేవ. మరి ఇంతవరకు మరి ఈ యొక్క సంఘం గురించిన ప్రాశస్త్యతను, మరి ఈ యొక్క వాక్యాన్ని గురించిన గొప్పతనాన్ని మేము తెలుసుకోవడానికి మీరు అనుగ్రహించిన కృపని బట్టి వందనాలు ప్రభా నాయన. మరి జీసస్ క్రైస్ట్ గాస్పుల్ టెలివిజన్ వ్యూవర్స్ గురించి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాల్లో మీరు ఉండండి ప్రభా నాయన. వారి కుటుంబాల్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగించండి. వారి బిడ్డలకు చదువులో మీరు ఉండండి ప్రభా.
వారి ఆరోగ్యంలో మీరు ఉండండి ప్రభా. నేను ప్రతి విధమైన ఆటంకముల నుండి తొలగించిన ప్రభా. ప్రతి విధమైన సాతాను సంబంధమైన శోధన బంధకాల నుండి వాటికి విడుదల నిద్రించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృపలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాం ఆయన. అలాగే నీ కరోనా పాండమిక్ నుండి ప్రభా ప్రపంచానికి విడుదల నిద్రించిన ఆయన పరిశుద్ధ. మరి నీ యొక్క వాక్యము, నీ యొక్క లేఖనము ఆటంకముగా ఉన్న యొక్క కరోనా వైరస్ ని తొలగించండి, నాశనం చేయండి, తెగుల నుండి ప్రజలను రక్షించండి, సంఘాన్ని కాచి కాపాడని ప్రార్థిస్తున్నాయి ఆయన. బూదిగంతములు నీకు స్వార్థ ప్రకటించమని నీ లేఖనము జరిగిస్తున్నాయి తండ్రి నాయన. మరి అట్టి స్వార్థ ప్రకటనకు ఈ యొక్క కరోనా గొప్ప ఆటంకముగా ఉంది తండ్రి నాయన. మరి నీకు సంఘాభివృద్ధికి ఇది ఒక ఆటంకముగా ఉన్నది తండ్రి నాయన. ఈ ఆటంకాన్ని మీరు వెంటనే తొలగించి ప్రభు ఈ తెగులు మీరు నాశనం చేసి వ్యాక్సిన్, మెడిసిన్ తీసుకురావడానికి తెలివిని, జ్ఞానాన్ని సైంటిస్టులకు అనుగ్రహించి ప్రభా మీరు కాచి కాపాడడం ప్రార్థిస్తున్నాను నేను. మరి యొక్క చిన్న సంఘాన్ని ప్రభా ఈ చేతికి అప్పగించుకుంటూ ఈ యొక్క సంఘ ప్రాశస్త్యతను ప్రభా మేము కాపాడడానికి, సంఘం యొక్క గొప్పతనాన్ని మేము ప్రచురం చేయడానికి, త్వరలో నీవు వరుడిగా ఈ లోకానికి వస్తున్నామనే సత్యాన్ని అనేక మందికి ప్రకటించడానికి నీకు కృప చూపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామం పేరట మిక్కిలి వినయవిధేయతలతో వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరి యొక్క వారం దేవుని చిత్తమైతే మనము మరి యొక్క భాగాన్ని మనం ధ్యానిద్దాం. అంతవరకు దేవుని యొక్క కృపలో దేవుడి మిమ్మల్ని కాచి కాపాడిన దాకా అందరికీ వందనాలు.